హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ ఏంటంటే బఠానీ చాట్ అండి. ఫ్రెండ్స్, మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. పచ్చి బఠానీ అండి. ఇది వైట్ కలర్లో ఉంటుంది. మనం బిర్యానీలో వేసుకునేది గ్రీన్ కలర్లో ఉంటుందండి. మనం బఠానీ చేసుకోవాలనుకుంటే వైట్ కలర్లో ఉండే బఠానీని తీసుకోవాలండి. నేను ఇవి 200 గ్రామ్స్ వరకు ఉంటాయండి. వీటిని శుభ్రంగా వాష్ చేసేసి కుక్కర్ గిన్నెలో వేసి కొంచెం పసుపు వేసి ఒక 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించానండి. మనం ఉడికించుకునేటప్పుడు వాటర్ వేసుకొని సమానంగా వేసుకొని ఉడికించుకోండి. సాల్ట్ ఏమి వేయక్కర్లేదండి. ఈ బఠానీ కూడా ఇలాగా మెత్తగా ఉడికిపోవాలి ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాగా నేను చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి. అలా కుక్కర్ వేసేసుకొని ఇలాగ చల్లారిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పక్కన పెట్టుకున్న ఈ బఠానీలో సకాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, వీటిని మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నేను మిక్సీ పెట్టి చూపిస్తానండి. ఫ్రెండ్స్, బఠానీని ఈ విధంగా మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం ప్రాసెస్ చూద్దామండి. ఫ్రెండ్స్, తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలండి. ఫ్రెండ్స్, ఇలాగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ అండి. ఫ్రెండ్స్, మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ బఠానీ చాట్ చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది కొంచెం బాగా మగ్గితే బాగుంటుందండి. అప్పుడు మనం టమాటాలు యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ఆనియన్స్ ఈ విధంగా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి. నేను ఒక చిన్న టమాటా, ఒక పెద్ద టమాటా వేసానండి. ఫ్రెండ్స్, ఇవి కూడా కొంచెం వేయించుకోవాలండి మనం. ఫ్రెండ్స్, ఈ విధంగా టమాటా కూడా మగ్గిన తర్వాత అందులోకి కొంచెం కారం అండి, ఒక అర స్పూను పసుపు, అర స్పూను ధనియాల పొడి, ఒక స్పూను గరం మసాలా పొడి, ఫ్రెండ్స్, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇవన్నీ వేసాం కదా, ఒక 2 minutes ఇది మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, 2 minutes ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బఠానీ వేసేసుకోవాలండి ఇందులోకి. అలాగే మనం పేస్ట్ చేసాం కదండి, బఠానీ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని నేను 10 నిమిషాల పాటు ఉడికించుకున్నానండి. అది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, బాగా దగ్గర పడిపోయి చాలా బఠానీ కూడా రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బఠానీ చాట్ని ఇంట్లోనే చక్కగా ఈజీ వేలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం బఠానీ చాట్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, మీకు ఇంకా పులుపు తక్కువగా అనిపిస్తే ఇది చల్లారిన తర్వాత మనకి దీని మీద కొంచెం ఆనియన్స్, లెమన్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఈ చాట్ మనం వర్షాకాలంలో తింటే చాలా బాగుంటుందండి. ఇందులో ప్రోటీన్స్ కూడా ఉంటాయి. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చండి.
ఫ్రెండ్స్, నేను చేసిన ఈ బఠానీ చాట్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.